మహనీయులైనటువంటి పింగళి వెంకయ్య గారి 150వ జన్మదిన సందర్భంలో యావత్ భారతదేశ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన ఆ రోజులలో మహాత్మా గాంధీ గారు విజయవాడ వస్తే నేను ఇలాంటి జెండా రూపకల్పన చేసినట్టే దానికి ఫైనల్గా మహాత్మా గాంధీ గారు ఏది 3 రంగుల జెండా చేయడం. ఆయన మొట్టమొదటి వ్యక్తి. ఆ రోజులలో యావత్ భారతదేశంలో మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచి ఒక కట్టె లేకుండా ఒక తుపాకీ లేకుండా ఈ దేశానికి స్వాతంత్రం చేసినటువంటి మహాత్మా గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన పింగళి వెంకయ్య గారికి 150వ జన్మదిన సందర్భంలో శుభాకాంక్షలు. తప్పనిసరిగా వచ్చే తరం వారు కూడా ఇలాంటి ఆలోచన చేయాలి. ఆ రోజులలోనే ఆనాడు టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు, చదువు లేదు. అయినా ఆయన ఆలోచనను పెంచుకోవాలి. ఆయన నిజంగానే ఈ భారతదేశానికి జాతీయ జెండా తయారు చేసి మహాత్మా గాంధీతో ఈ జెండాను జాతీయ జెండాగా చేసినటువంటి మహాత్మా గాంధీ గారికి, అదేవిధంగా పింగళి వెంకయ్య గారికి ఆయన జన్మదిన సందర్భంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదినం, ఆయన వర్ధంతి కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని నా ముఖ్యంగా ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. గతంలో ఏం జరిగింది, స్వాతంత్రం ఎట్లొచ్చింది, స్వాతంత్రం గురించి పోరాడినటువంటి వ్యక్తులకు సరి అయిన గౌరవం ఇవ్వాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. శుభాకాంక్షలు.